రేడియో గ్యాంగ్ కథలు. కపట నక్క మరియు కాకి. ఏమైంది మింటూ? డాలీకి నా స్వీట్స్ చాక్లెట్స్ అన్ని ఇచ్చేయాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే తను నన్ను చాలా పొగిడింది. అంటే దానికి నువ్వు ఫ్లాట్ అయిపోయావా? ఫ్లాట్ అవ్వడం ఏంటి మిను? అయితే నీకు నక్క ఇంకా కాకి కథలో కాకి గురించి చెప్తాను విను. ఒకరోజు పొద్దున కిటికీ దగ్గరున్న జున్ను మొక్కను సంపాదించింది కాకి. ఈ రోజు నాకు చాలా అదృష్టం పట్టింది. జున్నంటే నాకు చాలా ఇష్టం. అలా అడవిలోకి ఎగిరెళ్ళి ఒక చెట్టు పైన వాలింది. జున్ను రుచిని ఆస్వాదిద్దాం అనుకునే లోపు ఒక తీయని గొంతు వినింది. శుభోదయం మిత్రమా, చాలా ఆనందంగా ఉన్నావు. అటూ ఇటూ చూసిన కాకికి తన చెట్టు కిందే ఉన్న ఒక నక్క కనిపించింది. నక్క మళ్ళీ ఇలా అనింది. నీ ఈకలు పట్టులా మెరుస్తున్నాయి. నీ ముక్కు, ఆ మెరుపు, ఆ పదును, నేను చూసిన కాకులన్నిట్లోనూ నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు. నక్క పొగడతలకి కాకి ఉబ్బి తబ్బిబ్బై నక్క మాటల్ని నమ్మటం మొదలుపెట్టింది. నక్క కపటంతో ఇలా అనింది. నేను నీ పాట కూడా వినుంటే ఎంత బాగుండేది. నా ఫ్రెండ్స్ అందరికీ నీ అందం గురించి, నీ గొంతు గురించి చెప్పుకునేవాణ్ణి. వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు నటించింది. కాకి ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు అది వెళ్లేలోపే తన గొంతులోని కులుకుల్ని నక్కకు వినిపించాలనుకుంది. అలా కాకి పాడడానికి నోరు తెరవగానే దాని నోట్లో ఉన్న జున్ను ముక్క కింద పడిపోయింది. అదే సమయానికి సరిగ్గా నక్క దాన్ని అందుకుని తినేసింది. యమ్మీ, ఇదెంతో రుచిగా ఉంది. నక్క అక్కడి నుంచి పారిపోతూ ఇలా అనింది. నువ్వు మూర్ఖుడివి. నా పొగడ్తలతో నిన్ను సులువుగా మోసం చేశాను. నాకు కావాల్సింది చిన్ను, అది నాకు దొరికింది. చేసేదేమీ లేక కాకి కపట నక్క పొగడ్తలకి పడి పిచ్చిగా ఎలా మోసపోయిందో గ్రహించింది. అందుకే వింటూ సొంత లాభం కోసం ఇతరులని అనవసరంగా పొగిడే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మింటూ. అవును మిన్ను, నేను కూడా ఆ కథలో కాకిలాగా అనవసరంగా నా చాక్లెట్లన్నీ పోగొట్టుకున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ఒక సోమరిపోతు మిడత ఉండేది. దానికెప్పుడు తినటం, నిద్రపోవడం, ఆడుకోవడం అంటేనే ఇష్టం. ఆ మిడత ఎప్పుడూ ఒక మాట చెప్పేది. పని చేయటం, అలసిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పని కంటే నాకు ఆడుకోవడమే ఇష్టం.